అందరికీ నమస్కారం. పట్టాభిరామ బాణాన్ని రోజు రోజుకి మరింత వేగంగా రివ్వున పైకి వెళ్ళేలా మీరు చేస్తున్నారు. మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్టు మీ ప్రవర్తన, అంటే మీ బిహేవియరు, మీ యాటిట్యూడు మీ జీవన కాలాన్ని పెంచుతుంది. ఈ సబ్జెక్ట్ పేరు ఏంటంటే మీరు ఎంతకాలం బతుకుతారో మీకు తెలుసా? నిజానికి మన ఎవరికి కూడా మనం ఎంతకాలం బతుకుతామో తెలియదు, రైట్? ఏదో ఇలా దీని ప్రకారం ఇవే, నేను అలాంటివి ఏమీ చెప్పటం లేదండి. వాటి గురించి నాకు అంతగా తెలియదు, నమ్మకం కూడా లేదు, రైట్? కానీ మీరు ఎంతకాలం బతుకుతారో ఇప్పుడు నేను చెప్పే దాని ప్రకారం మీరు లెక్కలు వేసుకుంటే వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్స్ అండి చేస్తే ఖచ్చితంగా అంతకాలం బతుకుతారు మీరు. చిన్నప్పుడు స్కూల్లో టీచర్లు చెప్తూ ఉంటారు, మీకు కూడా చెప్పారు, నాకు చెప్పారు, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఆరోగ్యంగా ఉంటే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. నేను ఆరోగ్యంగా ఉన్నంత మాత్రం మహాభాగ్యం ఏంటండి అని అనుకోకండి, అందులో చాలా డీప్ మీనింగ్ ఉంది. నేను ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉన్నానో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. అనారోగ్యంగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. దానికి మళ్ళీ వాళ్ళ బిల్లులు, వాళ్ళ ఇవి అంత రకరకాల, మరి ఆరోగ్యశ్రీ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, అది లేకపోతే ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారండి. మీరు ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, ఇదంతా సేవింగే కదా. ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్. అంటే ఈ వెల్త్ అనేది మనకి కనపడంది. ఆరోగ్యవంతుడి కన్నా అదృష్టవంతుడు మరొకడు లేడు. అయితే మీరు ఎంతకాలం బతుకుతారు? ఇది ఫ్రెడరిక్ అని ఒక సైకో అనలిస్ట్ చేశాడండి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నేను కూడా వేసుకున్నాను. ఇది వేసుకున్నాక నా బిహేవియర్లో చాలా మార్పులు వచ్చాయి. మీరు కూడా వేసుకోండి. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంతవరకు నేను బయట కూడా ఎక్కడ, ఈవెన్ నా ప్రోగ్రామ్స్లో కూడా నేను చెప్పలేదు. ఈరోజుని ఇక ఈ పట్టాభిరామ బాణంకి మీరందరూ నన్ను హిప్నటైజ్ చేసి అన్ని కొత్త కొత్తవి నా ప్రొఫెషనల్ సీక్రెట్స్ బయట పెట్టిస్తున్నారు మీరు. నేను నా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళకే ఇది చేస్తూ ఉంటాను. ఈరోజు సరదాగా మనం చేద్దాం, రైట్? దీనికి వెరీ సింపుల్ అండి. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, 30 ఏళ్ళకి బ్లడ్ ప్రెషర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 40 ఏళ్ళకి షుగర్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఉన్నారు, 50 ఏళ్ళకి హార్ట్ అటాక్లు వచ్చిన వాళ్ళు, బైపాస్లు చేసుకుంటున్న వాళ్ళు, వీళ్ళంతా పెరుగుతూనే ఉన్నారు. ఎప్పుడు చూసినా, ఏ హాస్పిటల్ చూసినా ఇన్ పేషెంట్లు అలాగే ఉన్నారు, అవుట్ పేషెంట్లు. పోనీ వీళ్ళందరూ ఏదో 70, 80 దాటిన వాళ్ళు, అంటే యంగ్ పీపుల్ అండి. కొంతమంది తెచ్చుకున్న వ్యాధులు, సిగరెట్లు కాల్చి, తాగుడు అధికమయ్యి, నాకెవరు లేరని ఇదితోటి డ్రగ్స్కి బానిసయ్యి, గుట్కాలకి ఇదయ్యి, లేదా తప్పుడు పనులు చేసి చివరికి కుటుంబ సభ్యులని కూడా దూరం అయిపోయి శారీరకంగా మానసికంగా కూడా ఒంటరిగా అయ్యి చివరికి ఆత్మహత్యలు లాంటి తప్పుడు పనులు చేస్తున్నారు. సో అలా కాకుండా ఒక ప్రశాంతమైన జీవితం ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ చిన్న క్యాలిక్యులేషన్స్ అండి. మీరు ప్లస్ మైనస్, ప్లస్లు మైనస్లు చేయాలి, రైట్? పెద్ద పెద్ద లెక్కలు కాదన్న, రైట్? అంత పెద్ద లెక్కలు నేను ఇవ్వను, ఎందుకంటే నాకే లెక్కలు అంటే భయం, రైట్? ఇప్పుడు ముందుగా దీనికి ఏం చేయాలంటే, మీ ఫ్యామిలీలో మీ ఫాదరు, మీ మదరు, లేకపోతే మీ గ్రాండ్ పేరెంట్స్, అమ్మమ్మ కావచ్చు, నాయనమ్మ కావచ్చు, తాత కావచ్చు, వీళ్ళల్లో అత్యధిక కాలం బతికిన వాళ్ళ ఏజ్ ఎంత వేయాలి? అది 70 80, రైట్? దానికి ఒక 10 కలపండి, 90 అనుకుందాం. ఆయన ఆల్రెడీ 100 బతికారు అనుకోండి, దానికి 10 వేయకండి, రైట్? 100 లోపే ఉండాలి అంతా, రైట్? 90, రైట్? అది మీ ఫ్యామిలీలో యావరేజ్ ఏజ్ స్పాన్ అన్నమాట, రైట్? ఇక ప్లస్లు మైనస్లు వెరీ సింపుల్. మీరు మీ ఇంట్లో మొదటి బిడ్డ అయితే, ఇఫ్ యు ఆర్ ద ఫస్ట్ సన్, 1 ఇయర్ కలపండి దానికి. సెకండ్ సన్ అయితే 2 ఏళ్ళు కలపండి, సెకండ్ ఆర్ థర్డ్ మధ్యలో వాడు. ఆఖరి వాడైతే 3 ఏళ్ళు కలపండి, రైట్? నెక్స్ట్, మీ పేరెంట్స్ రోజు ఏదో గొడవలు పడుతున్నారు అనుకోండి, మీరు చూస్తూ ఉండగానే ఎదురుగుండా నువ్వెంత మీ నాన్న ఇలా అనుకుంటే మీకు 2 ఏళ్ళు తగ్గించండి. మీ బాల్యం మీకు బాగా గడిచుంటే, లేదంటే గొడవలు ఏమీ లేదు, చాలా హ్యాపీగా ఉంది, మై చైల్డ్హుడ్ వాజ్ ఎక్సలెంట్ అంటే దానికి 2 ఇయర్స్ మళ్ళీ కలపండి. మీ బరువు అధికంగా ఉంటే, అంటే మీకున్న
ఆ వయసుకు తగ్గ బరువు కన్నా ఎక్కువగా ఉన్నారనుకోండి 5 ఏళ్ళు తగ్గించాలి. అంటే తగ్గించాలి అంటే ఇప్పుడు తగ్గించాలి, తర్వాత మీరు అంతా అయిన తర్వాత దానికి తగ్గ స్టెప్స్ తీసుకోవాలి. దెన్ మీకు సిగరెట్లు కాల్చే అలవాటు ఉంటే, బాగా ఎక్కువగా ఉంటే, అది 2 కాల్చారా 10 కాల్చారా అనేది కాదు, కాల్చే అలవాటు ఉంటే, అంటే కంటిన్యూస్గా మీరు 5 years కాల్చారనుకోండి, ఆ తర్వాత అలవాటు అవుతుంది. 5 ఏళ్ళు తగ్గించండి. నెక్స్ట్, మీరు తరచుగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారు అనుకోండి, అది ఏ వ్యాధి అయినా కావచ్చు, షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, టెన్షన్ కావచ్చు, జ్వరాలు కావచ్చు, ముక్కు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎనీథింగ్, ఇలాంటిది రెగ్యులర్గా మీరు కనీసం నెలకోసారైనా డాక్టర్ని కలుస్తుంటే 5 ఏళ్ళు తగ్గించాలి. దెన్ సెక్స్ సమస్యలు లాంటివి ఊహించుకున్నవి ఉంటా, దానికి ఒక 2 మైనస్ చేయండి. తర్వాత అతిగా తాగితే, ఏదో అప్పుడప్పుడు అకేషనల్ సోషల్ డ్రింకర్స్ కాదు, రోజు ఇది నాకు పడాలి అనే వాళ్ళు ఉంటే 5 ఏళ్ళు తగ్గించండి. రైట్. రోజు నడక, వ్యాయామం ఇలాంటివి మీరు చేస్తుంటే, ఎక్సర్సైజ్ 4 ఏళ్ళు కలపండి, ప్లస్ చేయండి. రైట్. ఏదో ఒక హాబీ ఉందనుకోండి, సింగింగ్ కానీ, డాన్సింగ్, ఫోటోగ్రఫీ, పెయింటింగ్, డైరెక్షన్, మీరు చేసేదే, చూడటం కాదండి, క్రికెట్ ఆడేవాళ్ళు, అలాంటిది ఏదైనా ఉంటే 5 ఏళ్ళు ప్లస్ చేయండి. రైట్. మీరు బాగా నవ్విస్తూ ఎప్పుడు మీ చుట్టూ జనం ఉండి వీటితో మాట్లాడితే ఏమితో మాట్లాడితే బాగుంటుంది అని మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయనుకోండి, 3 కలపండి. శాకాహారమే తింటుంటే 5 ఏళ్ళు కలపండి. ముభావంగా ఉంటే, ఎవరితో మాట్లాడకుండా నేను ఒకడిని, నా ప్రపంచం నాది అంటే -3, 3 తగ్గించండి. మీకు నచ్చిన ఉద్యోగం లేదా వ్యాపారంలో మీరు పనిచేస్తుంటే 3+. పెద్ద అయ్యాక కూడా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళతో సరదాగా ఉంటూ రాకపోకలు అవి అన్నీ బాగుంటే 5 ఏళ్ళు కలపండి. అత్తమామలతో సమస్యలు ఉంటే 2 ఏళ్ళు తగ్గించండి. లేవనుకోండి, పట్టించుకోకర్లేదు. అప్పులు చేసి తీర్చే మార్గం లేక టెన్షన్ పడుతుంటే 4 ఏళ్ళు తగ్గించండి. పెళ్ళయ్యాక భార్య లేదా భర్తతో కలహాలున్నా, కాపురం చేస్తే కలహాలున్నా, ఏదో రకంగా కాపురం చేస్తున్నారనుకోండి, 2 ఏళ్ళు కలపండి. విడిపోతే 3 ఏళ్ళు మైనస్ చేయండి, డైవర్స్. మరణిస్తే 1 ఏడాది తగ్గించండి. మీ సమస్యలను పంచుకునే ఫ్రెండ్స్ ఒకరిద్దరు ఉంటే, షేరింగ్ ఖచ్చితంగా ఉండాలండి. యూజువల్గా చైల్డ్హుడ్ వాళ్ళే ఉంటారు, 5 ఏళ్ళు ప్లస్ చేయండి. రైట్. విమర్శలకు పొంగిపోక, రైట్, కృంగిపోకుండా ఉంటే మరొక 5 ఏళ్ళు కలపండి. చాలా పెద్ద లెక్క అయింది కదా. మీకు ఏమైనా కన్ఫ్యూషన్ ఉంటే మళ్ళీ రివైండ్ చేసి చూడండి. రైట్. ఇప్పుడు ఫైనల్గా ఏది వచ్చిందో అది మీ ఏజ్ అని డాక్టర్ ఫ్రెడరిక్ చెప్పాడండి. అయితే ఇందులో కొంచెం ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, ఇది మీరు వేసుకోవడంలో తేడాయే తప్ప ఆయన సర్వేలో తేడా కాదండి. ఆయన వేలాది మందిని ఆయన అనాలిసిస్ చేశాడండి. దాదాపు +or-5లో చాలామందికి కరెక్ట్ అయ్యింది. కొందరికి ఎగ్జాక్ట్ అదే వచ్చింది, కొందరికి 1 year తేడా, 2 years ఇట్లా వచ్చింది. ఆయన ఏంటంటే లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది అనేది ఆయన చేశాడు. అండ్ దట్ వాస్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. సో మహాత్మా గాంధీ ఏమంటారంటే అండి దీని గురించి, లివ్ యాజ్ ఇఫ్ యూ ఆర్ టు డై టుమారో. రేపు బతకడం అంటే, ఈరోజు మనం అన్ని మంచి పనులు చేస్తాం, ఇంట్లో వాళ్ళతో ప్రేమగా మాట్లాడతాం, ఆ రోజు వ్యసనాల జోలికి పోకుండా ఉంటాం. లివ్ యాజ్ ఇఫ్ యు ఆర్ టు డై టుమారో అండ్ లెర్న్ యాజ్ ఇఫ్ యు ఆర్ టు లివ్ ఫర్ ఎవర్. నేను ఈవేళ ఎంత హ్యాపీగా ఉన్నా జీవితాంతం అలాగే ఉండాలి. మహాత్మా గాంధీది వండర్ఫుల్ కొటేషన్ అండి. రేపే పోతానంటే ఏం చేస్తాం, ఈరోజు మంచి పనులు చేయండి, ఆ సాయంత్రం మళ్ళీ ఇంకో నిర్ణయం తీసుకుని నేను లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి అని. సో అద్భుతాలు మీరు చేయాలని కోరుకుంటూ, స్టాప్ వరింగ్ అబౌట్ వాట్ యూ హ్యావ్ టు లూజ్ అండ్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ వాట్ యూ హ్యావ్ టు గెయిన్. గెయిన్ అంటే ఫ్రెండ్స్ని గెయిన్ చేసుకోండి, నలుగురితో బాగుండండి, సంతోషంగా ఉండండి, అద్భుతాలు చేయండి. మనల్ని చివరికి మోయడానికి 4 కావాలి కాబట్టి వాళ్ళందరినీ మనం ఇప్పటి నుంచి సమీకరించుకోవాలి. అది 400, 400, 4000 ఊరంతానా
లేకపోతే ఒక్కడు ఉండడా, ఇది మన చేతుల్లో ఉంది. ఓకే, నమస్కారం, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని మీరు క్రమం తప్పకుండా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా అద్భుతంగా చేయాలి అంటే మీరు అందరూ చూస్తూ ఉండండి, కామెంట్స్ పెట్టి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి. దీంతోపాటు మర్చిపోకూడదు ఏంటంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఇది షేర్ చేయండి. షేర్ చేసి వారు సబ్స్క్రైబ్ చేసేలా చేయండి. దానివల్ల వారికి వచ్చే బెనిఫిట్, నాకు వచ్చే బెనిఫిట్, చివరికి సమాజానికి వచ్చే బెనిఫిట్ చాలా ఉంది సుమా.